సర్వై పాప అన్నది ఏం చేయాలి? జయంతి 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 375. ముందుగా బహుజనులందరికీ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక 2-3 వేల ఎకరాలు గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వారి అనుయాయులకు రాసిచ్చింది, వాటన్నింటినీ బయటికి తీస్తున్నాం. మేము వాటన్నింటినీ ఏదైతే చట్ట ప్రకారంగా కాని వాటిని అన్నింటినీ క్యాన్సిల్ చేసి ఆ చేసుకున్న వాళ్ళందరినీ జైలుకు పంపుతానన్నారు. మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఆరంభ శూరత్వమే చూపెట్టింది. ఏదో చిన్న చితక వ్యక్తులను 4-5 రికవరీ పెట్టి జైలుకు పంపారు తప్ప ఇంట్లోన్న పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేయలేకపోతాను. ఈరోజు బలహీన వర్గాలకు ఇద్దామంటే భూమి లేకుండా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులేమో 2000 ఎకరాలు 3000 ఎకరాలు వీళ్ళు కబ్జా చేసిర్రు, వాళ్ళందరినీ రికవరీ పెడతామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కలెక్టర్ గారు ఇప్పటి వరకు అసలు ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైంది, అసైన్డ్ ల్యాండ్, మరి ఎంత రికవరీ చేసిండ్రు, ఎంతమంది మీద చట్టపరమైన కేసు పెట్టిండ్రు అన్న విషయాన్ని ఇంతవరకు పరిపాలనాధికారైన కలెక్టర్ గారు ప్రజలకు వివరించలేదు. మరి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం, ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైంది, మరి ఎంత రికవరీ చేసిండ్రో కలెక్టర్ గారు చెప్పాలి. మరి జిల్లా కలెక్టర్ గారు ఏమైనా లోపాయికారి ఒప్పందం చేసుకున్నారా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో? మరి గౌరవ శాసనసభ్యులతో ఏమైనా లోపాయికారి ఒప్పందం చేసుకున్నారా? చిన్న చిన్న వ్యక్తులనే తప్ప బడా బడా లీడర్లు ఎవరైతే కబ్జాకు గురి చేసుకొని అసైన్డ్ భూములు అసైన్మెంట్ కమిటీకి సంబంధం లేకుండా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఎవరైతే కబ్జాలు చేసుకొని పాస్బుక్లు పొంది అనుభవిస్తున్నారో వాళ్ళందరినీ చిట్టా బయటికి తీయాల. ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి చట్టపరంగా శిక్ష అనుభవించే విధంగా. ఈరోజు నిన్నగాక మొన్న ముస్తాబాద్లో మా మండల అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు, 410 సర్వే నెంబర్, 608 సర్వే నెంబర్. 608 సర్వే నెంబర్లో 100 ఎకరాల అసైన్ ల్యాండ్ ఉంది, దాని అంతా కబ్జా చేసిరని చెప్పి. 604 సర్వే నెంబర్లో 410 సర్వే నెంబర్లో సుమారు 50 ఎకరాలు కబ్జాకు గురైంది, స్టోన్ క్రషర్లు పెట్టిరని చెప్పి. దాని మీద ఎంక్వైరీ లేదు. అదే రకంగా సిరిసిల్ల మానే ఈ కొత్త చెరువు పక్కకున్న DCMS గోదాంకి సంబంధించిన భూమి అసలు ల్యాండ్ ఎంత ఉంది, ఎంత కబ్జాకు గురైంది, దాన్ని ఎంక్వైరీ చేసే పరిస్థితులు లేదు. మరి జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? జిల్లా కలెక్టర్ గారు వివరణ ఇవ్వాల్సి ఉన్నది. DCMS గోదాంకు ఎంత ప్రభుత్వ భూమి ఉన్నది, ఎంత కబ్జా గురైంది, ఎంత అందుబాటులో ఉంది, దానికి వివరణ ఇవ్వాలి. అదే రకంగా జిల్లా కలెక్టర్ గారు అసైన్డ్ ల్యాండ్ ఎంత ఉంది, ఎంత కబ్జాకు గురైంది, ఎవరెవరి పేరు మీద చర్యలు తీసుకున్నారు, మిగతా వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు, పెద్దలకు ఒక రకంగా చిన్నలకు ఒక రకంగా వ్యవహారం చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కూడా మున్సిపల్ స్పెషల్ అధికారిగా కలెక్టర్ గారే ఉండి ఉంటారు. తప్పకుండా ఇక్కడ మున్సిపల్లో జరుగుతున్న లేఅవుట్ ల్యాండ్ల ఆక్రమణ, మున్సిపల్లో ఇంతవరకు ఎంత లేఅవుట్లు చేసిర్రు, ఎంత ల్యాండ్లు ఆక్రమించుకున్నారు, లేఅవుట్ ల్యాండ్లు ఏడున్నాయి, మరి ఎవరి ఆధీనంలో ఉన్నాయి, దాన్ని కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం జిల్లా కలెక్టర్ గారికి ఉన్నది. మరి ఈరోజు మేము సహకరిస్తామని ఎంతవరకు చెప్పినా కానీ మమ్మల్ని వాడుకునే పరిస్థితిలో జిల్లా కలెక్టర్ గారు లేరు. రానున్న రోజుల్లో ఈ అసైన్డ్ ల్యాండ్ ఏవైతే ఉన్నాయో బలహీన వర్గాలకు కాకుండా పెద్దలు ఆక్యుపై చేసిన దాన్ని వీరిగిట ఎంత కబ్జా అయింది, ఎంత ఉందో వివరణ ఇవ్వనట్లయితే భారతీయ జనతా పార్టీ నుండి కలెక్టరేట్ ముట్టడి ప్రోగ్రాం తీసుకుంటామని చెప్పి పాత్రికేయ మిత్రుల సమావేశంలో తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.